ఇసుక అమ్మకాల్లో పారదర్శకత కోసం త్వరలోనే ఆన్లైన్ విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. జిల్లాలోని డిసిల్టెడ్ ఓపెన్ శాండ్ మైన్ల నుంచి ఇప్పటివరకు 11 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికి తీశారని, మరో 6 లక్షలు తీయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తున్నప్పటికీ దళారులు ధరను అమాంతం పెంచి అమ్ముతున్నారని, దీన్ని అరికట్టేందుకు లారీ యజమానులు, ఇసుక తవ్వకందారులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. కృష్ణా జిల్లా రెవెన్యూ రికార్డులను సవరించేందుకు రైతుల సేవలో రెవెన్యూ శాఖ పేరిట కార్యక్రమం చేపడుతున్నామని ఆయన తెలిపారు. సో ట్రాక్టర్కి అయితే అప్ టు 5 కిలోమీటర్స్కి అయితే డీసిల్టేషన్ ఏరియాస్ నుండి అయితే గిన 1040 రూపాయలు, అప్ టు 10 కిలోమీటర్లు అయితే గిన ఒక యూనిట్కి ట్రాక్టర్ రేటు 1260 రూపాయలు. 10 కిలోమీటర్ల తర్వాత ఒక యూనిట్కి ట్రాక్టర్లు తీసుకెళ్ళడానికి పర్ కిలోమీటర్కి 30 రూపాయలు. 6 క్యూబిక్ మీటర్స్ శాండ్ తీసుకొని వెళ్ళగలిగేటటువంటి లారీ కానీ ట్రిప్పర్ కానీ అయితే అప్ టు 5 కిలోమీటర్స్కి 2300 చొప్పున, అప్ టు 10 కిలోమీటర్స్ వరకు కూడా సేమ్, దాంట్లో పెరగదు, 2300. తర్వాత ఎవ్రీ కిలోమీటర్కి 85 రూపీస్ చొప్పున జిల్లా కమిటీ, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ అప్రూవ్ చేసింది.